నంద్యాల ఉప ఎన్నిక టీడీపీని కలవరపాటుకు గురి చేస్తోంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ఒత్తిడి పెంచుతున్నారు. ఇందులో భాగంగానే కాసేపట్లో తమ్ముడిని కలుసుకోనున్నారు శిల్పా మోహన్ రెడ్డి. నంద్యాల ఉప ఎన్నికకు మొదటి నుంచి దూరంగా ఉంటున్న చక్రపాణి రెడ్డి మద్దతును కోరనున్నారు వైసీపీ అభ్యర్థి. అన్న ఒత్తిడి చేస్తే చక్రపాణి రెడ్డి వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తన విజయానికి తమ్ముడు తప్పనిసరిగా సహకరించాలని ఒత్తిడి పెంచే యత్నం చేస్తున్న శిల్పా మోహన్ రెడ్డి ప్రయత్నం ఫలిస్తే ఉప ఎన్నిక మరింత రసవత్తరంగా మారనుంది. హోరాహోరీగా జరగనుంది. నంద్యాలలో పొలిటికల్ హీట్ పై పూర్తి వివరాలు మా ప్రతినిధి చంద్ర అందిస్తారు. చంద్ర, కళ్యాణ్, నంద్యాలలో ఎప్పటికప్పుడు రాజకీయం హీట్ ఎక్కుతుంది. ఉప ఎన్నికల నోటిఫికేషన్ కు నెల రోజుల ముందే రాజకీయ వాతావరణం తారాస్థాయికి చేరుకుంది. ఇరు పార్టీల నేతలు నంద్యాలలో మోహరించి ఉప ఎన్నికల కోసం సిద్ధమవుతున్నారు. దాదాపు హోరాహోరీగా అక్కడ ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపట్లో నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ఆయన సోదరుడు టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డిని కలవనున్నట్లు సమాచారం ఉంది. ప్రస్తుతం శిల్పా చక్రపాణి రెడ్డి టీడీపీలో కొనసాగుతుండగా మోహన్ రెడ్డి మాత్రం వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో శిల్పా మోహన్ రెడ్డి తమ్ముడు చక్రపాణి రెడ్డిని కలవడం అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే నంద్యాల ఉప ఎన్నికలకు సంబంధించి మొదటి నుంచి కూడా చక్రపాణి రెడ్డి దూరంగా ఉంటున్నారు. నంద్యాల నియోజకవర్గానికి చెందిన వాడు కాకపోయినప్పటికీ ఆత్మకూరు శ్రీశైలం నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ కావడం, అలాగే నంద్యాలలో శిల్పా చక్రపాణి రెడ్డికి కొంత పట్టు ఉండడంతో ఆయన మద్దతు కోరడం ద్వారా ఎన్నికల్లో గెలవడానికి శిల్పా మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. గత కొంతకాలంగా శిల్పా చక్రపాణి రెడ్డి కొంతకాలం పాటు విదేశాలకు కూడా వెళ్ళిపోయారు. చంద్రబాబు నంద్యాల పర్యటన సందర్భంలోనూ ఆయన జిల్లాలో లేరు, విదేశాల్లో ఉన్నారు. అయితే భూమా నాగిరెడ్డితో కుటుంబానికి శిల్పా సోదరులకు గతం నుంచి ఉన్న విభేదాల కారణంగా శిల్పా చక్రపాణి రెడ్డిని భూమా కుటుంబం నమ్మే పరిస్థితి కూడా లేదు. ఆ నేపథ్యంలో ఆయన ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. టీడీపీ అధిష్టానం కూడా ఈయనను ఎన్నికల్లో పూర్తిగా పాల్పంచుకోవాలని ఒత్తిడి చేసినట్టు సమాచారం లేదు. ఈ నేపథ్యంలో ఆయన దూరంగా ఉంటున్నారు. భూమా నాగిరెడ్డి కుటుంబం కూడా శిల్పా చక్రపాణి రెడ్డిని అంటిముట్టినట్టుగా వ్యవహరిస్తుంది. ఆయనతో మాటలు కూడా లేవు. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నప్పటికీ ఏదైనా ఇన్ఫర్మేషన్ లీక్ అయితే తాను బయట చెప్పినట్టు సమాచారం అంటే అనుమానించే అవకాశం ఉందన్న ఉద్దేశంతో ఆయన దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది. భూమా కుటుంబం కూడా ఆయన దగ్గర తీసి ఎన్నికల్లో పూర్తిగా భాగస్వామ్యం తీసుకుంటే ఏం జరుగుతుందో ఇక్కడి విషయాలు బయటికి వెళ్లిపోయే అవకాశం ఉందన్న అనుమానం కూడా భూమా వర్గంలో ఉంది. ఈ నేపథ్యంలో ఆయన నంద్యాల ఉప ఎన్నికలకు దూరంగానే ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో శిల్పా మోహన్ రెడ్డి ఆయన కలిసి ఎన్నికలు ఎలాగైనా సరే తనకు మద్దతు ఇవ్వాలి, ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆదుకోవాలని శిల్పా మోహన్ రెడ్డి చక్రపాణి రెడ్డి కోరనున్నట్టు సమాచారం ఉంది. వారి కుటుంబ సభ్యుల నుంచే స్పష్టమైన సమాచారం అంది. కొద్దిసేపట్లో ఆయన కలిసే అవకాశం ఉంది. ఈ నెల 3వ తేదీ జగన్ నంద్యాలకు రానున్నారు. రోడ్ షో అలాగే బహిరంగ సభ కూడా నంద్యాలలో ఏర్పాటు చేస్తున్నారు. ఒకవేళ శిల్పా మోహన్ రెడ్డి తమ్ముడు చక్రపాణి రెడ్డి పైన ఒత్తిడి చేస్తే ఆయన వైసీపీలో చేరే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఒకవైపు పార్టీలో పెద్దగా ప్రాధాన్యత లేదని ఆయన ఇప్పటికే తన సన్నిహితులతో చెబుతున్నట్టు సమాచారం ఉంది. గతంలోనే శాసనమండలి చైర్మన్ గా ఇస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో శిల్పా మోహన్ రెడ్డి బయటికి వెళ్లిపోవడంతో ఆయనకు పదవి దక్కే అవకాశాలు కూడా లేవు. పార్టీలో పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం, ఎన్నికల్లో అంటి ముట్టనట్టుగా ఉన్న పరిస్థితుల్లో సోదరుడు శిల్పా మోహన్ రెడ్డి ఒత్తిడి చేస్తే ఆయన వైసీపీలో చేరే అవకాశం ఉందని కూడా సమాచారం. ఆయన శిల్పా చక్రపాణి రెడ్డి వైసీపీలో చేరితే మరింత హోరాహోరీగా నంద్యాల ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. కళ్యాణ్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. రైళ్లలో ప్రయాణికులకు అందిస్తున్న ఆహారం మనుషులు తినడానికి ఏమాత్రం పనికిరాదంటూ కాగ్ వారం రోజుల క్రితమే ఎండగట్టింది. అయినా రైల్వేలో ఆహారం అమ్మే ఉద్యోగులు బాయ్స్ తీరు ఏమాత్రం మారడం లేదు. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ప్లాస్టిక్ కంటైనర్లో ఆహారం తీసుకువెళ్తూ ఉండగా ఆహారం ప్యాకెట్లు కింద పడిపోయాయి. ప్లాట్ఫామ్ మీద కింద పడ్డ ఆహారాన్ని మట్టితో సహా తిరిగి ప్యాకెట్లలో నింపాడు. ఇదే ఆహారాన్ని రైల్లో ప్రయాణికులకు అమ్మాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రయాణికుల డబ్బు, ఆరోగ్యం పట్ల ఏమాత్రం శ్రద్ధ లేని వైఖరి ఇండియన్ రైల్వేస్ లో పెరిగిపోతుందని అనడానికి ఇదొక నిదర్శనం అంటున్నారు ప్రయాణికులు. రైళ్లలో ఆహారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రుచి సంగతి పక్కన పెడితే శుచి, శుభ్రత అనేవి ఏ కోశానా కనిపించవు.
దూర ప్రాంతాలకు ప్రయాణించే వారికి ప్యాంట్రీ కార్లలో వండినది ప్లాట్ఫామ్ మీద అమ్మే ఆహారమే దిక్కు. దేశంలోని అనేక ప్రధాన రైళ్లలోని ప్యాంట్రీ కార్లలో తయారు చేసే ఆహారం మనుషులు తినడానికి ఏమాత్రం పనికి రాదని కాగ్ నివేదిక తేల్చింది. బయట హోటళ్లతో పోలిస్తే రైళ్లలో ఆహారం అధిక ధరలకు అమ్ముతున్నా అందులో శుభ్రత పాటించడం లేదు. చచ్చినట్లు వాళ్లే తింటారులే అనే కోణంతో ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. రైళ్లలో ఆహారం బాగాలేదంటూ ప్రయాణికులు అనేకసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు. దీనిపై పూర్తి వివరం మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్, కాదని చెప్పి ప్రస్తుతం మనం చూస్తున్న వీడియోలో స్పష్టంగా అర్థమవుతుంది. కొద్ది రోజుల క్రితం విశాఖలో జరిగిన సంఘటన ఇప్పుడు మరోసారి వెలుగు చూసింది. దీన్ని ఎవరు తీశారో తెలియదు, కానీ ఎప్పుడు ఎవరు తీశారో తెలియదు. కానీ వాట్సాప్ లో మాత్రం ఇటీవల కాలంలో చాలా విపరీతంగా హల్చల్ చేస్తుంది. విశాఖలో ముఖ్యంగా మొత్తం ఎవరి మొబైల్లో చూసినా సరే ప్రస్తుతం ఈ వీడియో కనిపిస్తుంది. ఇటీవల రైళ్లలో ఆహార నాణ్యతపై కాగ్ ఆందోళన వ్యక్తం చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే రైల్లో సరైన ఆహార భద్రత పాటించకపోవడం వలన ప్రయాణికులపై ప్రభావం పడే అవకాశం ఉందని కాగ్ నివేదికలో పేర్కొంది. ఇదే విషయాన్ని భారతీయ రైల్వే నివేదిక కూడా పంపించింది. అయితే కాగ్ పంపి నివేదిక చూసిన రైల్వే మినిస్టర్ సురేష్ ప్రభు కూడా సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో అన్ని జోన్లో ఉన్న A1 గ్రేడ్ కలిగిన 78 రైల్వే స్టేషన్ లో సుమారు 80 రైళ్లు తనిఖీలు కూడా చేశారు. తాజాగా మరోసారి ఈ నెల రోజుల పాటు కూడా అన్ని స్టేషన్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ తనిఖీలు జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఈ వీడియో వాట్సాప్ లో హల్చల్ చేయడం ప్రస్తుతం అధికారులకి తెలుసు, ఇటు విశాఖలో ఉన్న ప్రజలు, రైల్వే ప్రయాణికులు అందరికీ కూడా తెలుసు. అంటే ఎంత శుచి శుభ్రతం లేకుండా ఎంత దారుణంగా అమ్మడం అనేది ప్రస్తుతం అందరికీ తెలుసు. ప్రస్తుతం నగరంలో ఇదే చర్చనీయాంశంగా మారింది. వీళ్ళు IRCTC క్యాంటీన్ సిబ్బంది వీళ్ళంతా కూడా రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి క్యాంటీన్ నుంచి ఆహారాన్ని తీసుకెళ్తున్న సమయంలో ప్లాట్ఫామ్ మీద కింద పడిపోయింది. అయితే దాన్ని అక్కడిక్కడ వదిలేయాల్సింది పోయి ఎక్కడ అధికారులు వాళ్ళని చివాట్లు పెడతారో లేదా వాళ్ళ జీతం నుంచి డబ్బులు ఎక్కడైతే కట్ చేస్తారన్న భయంతో తిరిగి అదే ఆహారాన్ని మళ్ళీ పొట్టాల్లో కట్టేస్తూ తిరిగి రైల్వేలో ప్రయాణికులకి అంటగట్టడం అన్నది చాలా దారుణమైన విషయం. ప్రస్తుతం ఈ విషయంపై ఇప్పుడు ఇటు అధికార వర్గాల్లోని ఇటు విశాఖ నగర ప్రజల్లో అందరిలో కూడా తీవ్రంగా చర్చ జరుగుతుంది. కళ్యాణ్, థ్యాంక్ యూ దుర్గాప్రసాద్. వామ్మో రైళ్లు అనుకోవాల్సి వస్తోంది. మొన్నటి వరకు కేవలం ట్రైన్ టికెట్ ధర భయపెడితే ఇప్పుడు ట్రైన్లో భోజనం అంటే బెదిరిపోవాల్సి వస్తోంది. రేటు సంగతి పక్కన పెడితే ఫుడ్ తినాలంటే ప్రాణభయం వెంటాడుతోంది. ఆన్లైన్ బుకింగ్ పెరిగిన తర్వాత చాలా మంది ప్రయాణికులు IRCTC ద్వారానే ఫుడ్ బుక్ చేసుకుంటున్నారు. కానీ ఆ సంస్థ కాసుల కకృతి కోసం నాణ్యతను పక్కన పెట్టేస్తోంది. ప్రయాణికుల ఆటలాడుకుంటోంది. ఎవరిన్ని ఫిర్యాదులు చేసినా నాణ్యత పాటించండంటూ విజ్ఞప్తులు చేసినా IRCTC తీరు మారటం లేదు. రైళ్లలో ప్రయాణికుల సౌకర్యాలు, ఆహార నాణ్యతపై స్వయానా కాగ్ బొట్టికాయలు పెట్టినా ఏమాత్రం తేడా కనిపించలేదు. నాణ్యత సంగతి దేవుడెరుకు, ప్రయాణికుల ప్రాణాలకే ఎసరొచ్చేలా కనిపిస్తోంది రైళ్లలో ఫుడ్ సంగతి. తాజాగా ఓ ప్రయాణికుడు ఆర్డర్ చేసిన భోజనంలో చనిపోయిన బల్లి కనిపించింది. పూర్వ ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున్న భక్తుల బృందానికి ఈ చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల రైళ్లలో, రైల్వే స్టేషన్లలోని క్యాటరింగ్ యూనిట్లలో పరిశుభ్రతను పాటించడం లేదని కాగ్ మండిపడింది. ఈ ఆహారం మానవ వినియోగానికి పనికిరాదని, చాలా అనారోగ్య పరిస్థితుల్లో కలుషితమైన నీటితో వండుతారని కాగ్ మండిపడింది. ఆ చీవాట్లు మర్చిపోకముందే రైళ్లలో ఆహారం తింటే ప్రాణానికే ప్రమాదమనే విషయం మరోసారి రుజువైంది. జార్ఖండ్ నుంచి ఉత్తరప్రదేశ్కు ప్రయాణిస్తున్న యాత్రికుల బృందం లక్నోకు సమీపంలో వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసింది. దాంట్లో చనిపోయిన బల్లి కనిపించడంతో వారు బెంబేలెత్తిపోయారు. ఆ ఆహారం తిన్న ఒక వ్యక్తి అనారోగ్యానికి గురయ్యారు. రైల్వే సిబ్బందికి ఫిర్యాదు చేస్తే ఆ భోజనాన్ని బయటకు విసిరిపారేశారు తప్ప వెంటనే స్పందించలేదు. టీటీకి ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించలేదు. విసిగెత్తిన ఓ ప్రయాణికుడు రైల్వే మంత్రి సురేష్ ప్రభుకి ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. అప్పుడు స్పందించిన కొంతమంది సీనియర్ అధికారులు వెంటనే ఫస్ట్ ఎయిడ్ అందించారు.